సార్ జగన్మోహన్ రెడ్డి గారి పైన మోదీ గారు చాలా సీరియస్ అయ్యారని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సార్. అంటే నిన్న జరిగిన పరిణామాలన్నీ చూసాం. అమరావతి ఇష్యూ పైన ఎంటైర్ ఎపిసోడ్‌లో మోదీ గారు ఫైర్ అయిపోయారు. అటు చంద్రబాబు నాయుడు గారికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఎటువంటి యాక్షన్ కన్నా తీసుకోండి అని చెప్పేసి. ఆ నేపథ్యంలో ఇటు సాక్షి లైసెన్స్ కూడా రద్దు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి కూడా మోదీ గారు ఆమోదం తెలిపారని కూడా చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది? దీని విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎటువంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది? సాక్షి లైసెన్స్ రద్దు చేసే ఛాన్సెస్ ఉన్నాయా సార్? నిన్న జరిగిన పరిణామాల గురించి నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజు కొన్ని కొత్త పరిణామాలు జరిగినట్టుగా వార్తలొస్తున్నాయి. అందులో ఒకటి మోడీ జగన్ మీద సీరియస్ అయ్యాడని ఒక వార్త వస్తుంది. అందుకని సాక్షి ఛానల్ లైసెన్సు ఆల్రెడీ 2 ఏళ్లుగా రెన్యువల్ కావట్లేదు. సో, అది రద్దయ్యే అవకాశం ఉంది. అది రద్దయితే సాక్షి ఛానల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే శాటిలైట్ ఛానల్‌గా సాక్షి ఛానల్ ఉండకపోవచ్చు. అయితే అప్పుడు యూట్యూబ్ ఛానల్‌గా ఉంటుంది. అయితే యూట్యూబ్ ఛానల్‌గా కూడా అనుకుంటే దాన్ని బ్యాన్ చేయొచ్చు. ఎందుకంటే మనం చూసాము పాకిస్తాన్, ఇండియా వార్ అప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్‌ని అటు పాకిస్తాన్ నుంచి వస్తున్న యూట్యూబ్ ఛానల్‌ని, ఇటు ఇండియా నుంచి వస్తున్న యూట్యూబ్ ఛానల్‌ని చివరికి వైర్ లాంటి పత్రిక, వెబ్‌సైట్, మ్యాగజైన్స్‌ని కూడా వాళ్ళు బ్యాన్ చేశారు. సో, అలాగా బ్యాన్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా సాక్షి ఛానల్‌కి అయితే గడ్డు పరిస్థితే అని చెప్పొచ్చు. అట్లాగే నిన్న గూడా సాక్షి ఛానల్ మీద రేణిగుంట, ఏలూరు ఇలాంటి ప్రాంతాల్లో దాడులు జరిగాయని వైసీపీ ఆరోపిస్తుంది. లేదు మీరే చేసుకొని మా మీద చెప్తున్నారని తెలుగుదేశం అంటుంది. సో, ఏదేమైనా సాక్షి ఆహ్, ఒక ప్రమాదంలో పడినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న ఎపిసోడ్‌లో క్లియర్‌గా ఆహ్, జగన్‌కి గాని, వైసీపీకి గాని సింపతి రాలేదు. నిజానికి అంత సీనియర్ జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేస్తే మామూలు సందర్భంలో అయితే పెద్ద ఎత్తున నిరసనలు రావాలి. జర్నలిస్టు సంఘాలు కావచ్చు, జర్నలిస్టులందరూ కూడా దాన్ని నిరసించాలి. కానీ అదేమీ పెద్దగా జరగలేదు. పైగా సాక్షి లేకపోతే వైసీపీ వాళ్ళు ఆహ్, ఊరికే నిన్న ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. ఆ పోస్ట్‌లో చూస్తే పెద్ద ఎత్తున నిరసనలు అని పెట్టి టైటిల్ పెట్టి చేస్తే అందులో ముగ్గురు, నలుగురు పేర్ల కంటే ఎక్కువ లేదు. ఆ ముగ్గురు, నలుగురు కూడా మొత్తం పోస్ట్ చదివితే ఇతని మీద సింపతి గాని, లేకపోతే ఖండన గాని లేదు. ఇలా ఎస్సీ, ఎస్టీ యాక్ట్ పెట్టడం తప్పనేది మాత్రమే ఎక్కువ మంది మాట్లాడారు తప్ప, కొమ్మినేనిని అరెస్ట్ చేయడం తప్పని ఎవరు కూడా మాట్లాడట్లేదు. సో, ఆహ్, ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే సాక్షి ప్రవర్తన, సాక్షి ఛానల్ ప్రవర్తన అనేది ఒకవేళ ఇప్పుడు మనిద్దరం మాట్లాడేటప్పుడు నేనేదన్నా ఒక మాట అనొచ్చు, దాన్ని నువ్వు ఖండించొచ్చు, లేకపోవచ్చు. కానీ దీని పట్ల వివాదం చెలరేగి కొన్ని సమూహాలు గావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులు గావచ్చు, హర్ట్ అయ్యాము అని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పుడు, నేను సారీ చెప్పాల్సుంటది. యాంకర్‌గా నువ్వు సారీ చెప్పాల్సుంటది. మన ఛానల్ యాజమాన్యం కూడా సారీ చెప్పాల్సుంటది. అది మనం తప్పు చేయలేదని మనం అనుకోవచ్చు. కానీ మనం తప్పు చేశామని అవతల వాళ్ళు అనుకోని ఫీల్ అవుతున్నప్పుడు సారీ చెప్పడం అనేది మంచి పద్ధతి. కానీ ఈ మధ్య కాలంలో అవి జరగట్లేదు. మనం తమిళ్ నుంచి కన్నడ పుట్టిందని కమల్ హాసన్ చెప్పిన విషయంలో గూడా ఈవెన్ హైకోర్ట్ చెప్పినా గూడా కమల్ హాసన్ సారీ చెప్పట్లేదు. ఎందుకంటే దీని వెనక కొన్ని వ్యూహాలున్నాయి. ఇది చాలామంది ఏమనుకుంటారు, కమల్ హాసన్‌కి ఇగో అనుకుంటారు. లేకపోతే జగన్‌కి ఇగో, భారతిరెడ్డికి ఇగో అనుకుంటారు. కానీ జగన్‌కి కూడా కొన్ని వ్యూహాలుంటాయి. రాజకీయ నాయకులకి యుగోల కంటే కూడా వ్యూహాలే పనిచేస్తూ ఉంటాయి ప్రధానంగా. సో, అదొక విషయం. రెండో విషయం ఈయన ఈ స్థాయి ఒక చాలా సీనియర్ జర్నలిస్టు, దాదాపు 40 ఏళ్లు పైన అనుభవం ఉన్న వ్యక్తి. టాప్ 10 జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు ఇవాళ చెప్పుకుంటే ఆయన పేరుంటది. అలాంటి వ్యక్తి అరెస్ట్ అయితే ఆ పార్టీ లేకపోతే ఆ సాక్షి ఛానెల్ ఇప్పుడు నువ్వు నేను అరెస్ట్ అయితే ఖచ్చితంగా మన ఛానెల్ మన కోసం పనిచేస్తాయి. కానీ అది ఆహ్, సరిగ్గా చేయలేదనేది మళ్ళీ విమర్శ ఉంది. మళ్ళీ నిన్న నిజానికి ఆయన మీద 2, 3 సెక్షన్‌లు అనవసరమైన సెక్షన్‌లు పెట్టారు. మత కలహాలు చెలరేగే విధంగా మాట్లాడనేది ఒక సెక్షన్ అయితే, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అంటారు. ఎస్సీ, ఎస్టీ పీఓఏ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ 1989 ఈ యాక్ట్ పెట్టారు ఆయన మీద. నిజానికి అది చెల్లదు. కోర్టు కూడా నిన్న జడ్జి గారు కూడా అది చెల్లదని డీఎస్పీకి, ఎస్పీకి మెమోస్ ఇచ్చారు.
కానీ దీని మీద గూడా పెద్ద నిరసన రాలేదు. ఆహ్, ఈ అంటే ఈ స్థాయిలో ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి ఎంతో సాక్షికి గత 10 ఏళ్లుగా చాలా నమ్మకంగా పనిచేస్తున్న ఒక సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్ అయితే, జగన్ మళ్ళీ అడ్వొకేట్‌ని ఎవరిని పంపించారు? మళ్ళీ ఆస్థానా అడ్వొకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పెట్టారు. అతను ఆస్థాన అడ్వొకేట్‌గా కనబడ్డ మనకి ఆస్థాన విదూషకుడిలాగా, కమెడియన్‌లాగా ఉంటాడు. అలా అయిపోయింది అతని ఇమేజ్. తనని నేను కించపరచాలని నేను అనట్లేదు. జనరల్ పబ్లిక్ ఇమేజి అలా అయిపోయింది. సో, అటువంటి వ్యక్తిని మళ్ళీ ఆహ్, ఈయన దీంట్లో పెట్టడం. నిజానికి గట్టిగా వాదించుంటే లీగల్‌గా ఈయన చేసిన తప్పేమి లేదు. అవతల యాంకర్ అన్నాడు. దాన్ని ఈయన గట్టిగా ఖండించకపోవడమే ఈయన చేసిన తప్పు తప్ప, ఈయన అనలేదు. ఆ కామెంట్స్ ఈయన అనలేదు. ఈయన అన్నట్టుగా వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి ఇది చెల్లదు అని గాని గట్టిగా ఆర్గ్యూ చేసునుంటే, ఈయనకి రిలీఫ్ వచ్చి ఉండే అవకాశం ఉందనేది లీగల్ ఎక్స్‌పర్ట్‌లు చెప్తున్నారు. కానీ ఇతను ఎక్కువ సేపు మాట్లాడతాడు గానీ, జడ్జిలకి తలనొప్పిగాను, జడ్జిలకి ఇరిటేటింగ్‌గాను మాట్లాడతాడు. నిన్న గూడా అదే జరిగింది. అంత పెద్దాయన కనీసం ఆయనకొక బెడ్ ఇప్పించలేకపోయాడు జైల్లో. ఆహ్, జడ్జి గారు ఏమన్నారు, "బెడ్లు అందరికి ఇస్తే నీకు కూడా ఇస్తారా?" అని జెప్పారు. అందరికివ్వరు కాబట్టి ఆయనకు గూడా ఇవ్వరు. సో, ఆహ్, అంటే జగన్ ఎందుకు ఆహ్, ఇలాగా తమ అరెస్ట్ అయిన పెద్దవాళ్ళని ఆహ్, మళ్ళీ పొన్నవాళ్ళనే ఎందుకు ప్రయోగిస్తున్నాడు? పొన్నవాళ్ళు పదే పదే ఫెయిల్ అవుతున్నారు. ఆయనకెంత నాలెడ్జ్ ఉంది ఏంటనేది పక్కన పెడితే, ఇవాళ కోర్టుల్లో స్టేచర్ గూడా ఇంపార్టెంట్. ఒక అడ్వొకేట్‌కి స్టేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకి ఆహ్, ఆహ్, మన సిద్ధార్థ లూథరా వాళ్ళకి గంటకి రూ. 1,00,00,000 ఎందుకిస్తారంటే, ఆయనకున్న స్టేచరు మన ఉండపల్లి అరుణ్ కుమార్ పదే పదే చెప్తుంటారు. లండన్‌లో చదువుకొనొస్తారు. వాళ్ళ ఇంగ్లీషు, వాళ్ళ స్టైలు, వాళ్ళ వ్యవహారం చూసి జడ్జిలకి గూడా ఇదవుతుంది అని ఇది ప్రతిసారి అలా జరగకపోవచ్చు కానీ ఈ అందరూ హ్యూమన్ బీయింగ్సే కాబట్టి ఖచ్చితంగా దాని ఇన్‌ఫ్లూయెన్స్ అనేది పనిచేస్తుంది. కానీ జగన్ అలా చేయట్లేదు. సో, ఆహ్, ఇది ప్రధానమైన యాస్పెక్ట్ అయితే. రెండో యాస్పెక్టు ఈ దూకుడు చూస్తుంటే అంటే చంద్రబాబు ప్రభుత్వం దూకుడుగా వెళ్ళే పద్ధతి చూస్తుంటే మోడీ క్లియర్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చంద్రబాబుకి. అందుకే ఇంత దూకుడుగా వెళ్ళగలుగుతున్నారు. లేకపోతే ఈ స్థాయి జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేయడం, సాక్షి ఛానెల్ మీద ఆఫీసుల మీద దాడులు చేయడం, తర్వాత ఎవరినైనా మేము సహించము. మాకు చిన్న వ్యతిరేకత ఉంటే కూడా మేము అరెస్టులు చేసేస్తాము అనడము. ఆ వ్యక్తి నేరం చెయ్యని దాంట్లో కూడా నేరం చేసినట్టుగా కొన్ని సెక్షన్‌లు పెట్టేయడం. అవి కోర్టులు పదే పదే వ్యతిరేకిస్తున్నా కూడా మళ్ళీ అవే పెట్టుకుంటూ వెళ్ళడం. నిన్న కూడా జడ్జి గారు అదే అన్నారు. మేము పదే పదే చెప్తున్నాం మళ్ళీ ఎందుకు పెట్టారని డీఎస్పీకి, ఎస్పీకి మెమరీ ఇచ్చారు. అయినా ఎందుకు ఇలా చేయగలుగుతున్నారంటే దీని వెనక ఆహ్, మోడీ గ్రీన్ సిగ్నల్ ఉంది. మోడీ కూడా జగన్ పట్ల ఆహ్, కోపంగా ఉన్నాడు అనేది చెప్తున్నారు. సో, ఓన్లీ ఏందంటే అయితే చాలా మందికొచ్చే డౌట్ ఏందంటే మరి అంత ఇది ఉన్నప్పుడు జగన్‌ని ఈ పాటికి అరెస్ట్ చేయాలి గదా! ఎందుకు అరెస్ట్ చేయట్లేదని. దానికి కూడా ఏందంటే టైమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడే జగన్‌ని అరెస్ట్ చేయడం వల్ల ఆహ్, ఆహ్, 2 రకాల ఇబ్బందులు చంద్రబాబు ప్రభుత్వానికున్నాయి. ఒకటి జగన్‌కి సింపతి వచ్చే అవకాశం ఉంది. జగన్